హలో ఫ్రెండ్స్, వెల్కమ్ టు శివానీస్ కిచెన్. ఈ వీడియోలో ఆయిల్ లేకుండా ప్రోటీన్ రిచ్ టోఫు బుర్జీ ఎలా చేసుకోవాలో చూపిస్తున్నాను. ఈ రెసిపీ జిమ్ చేసే వాళ్ళకి, డయాబెటీస్ ఉన్న వాళ్ళకి, వెయిట్ లాస్ అవుదాం అనుకున్న వాళ్ళకి చాలా మంచి రెసిపీ. ముందుగా 250 గ్రామ్స్ టోఫుని తీసుకొని 2 పార్ట్స్గా కట్ చేసుకొని హాట్ వాటర్లో వేసుకోవాలి. వేడి నీళ్ళల్లో ఉంచడం వలన టోఫు సాఫ్ట్ అవుతుంది. ఇప్పుడు ఒక బౌల్ తీసుకొని అందులో 1 టేబుల్ స్పూన్ శనగపిండి వేసుకొని వాటర్ వేసుకొని ఉండలు లేకుండా మిక్స్ చేసుకోవాలి. ఇప్పుడు స్టవ్ పైన ప్యాన్ పెట్టుకొని మీకు కావాలంటే ఆయిల్ వేసుకోండి. నేను ఆయిల్ వేయట్లేదు. ఇక్కడ మిక్స్ చేసి పెట్టుకున్న శనగపిండిని వేసి ఉండలు లేకుండా మిక్స్ చేసుకోవాలి. మీకు శనగపిండి అడుగు అంటుతుంది అనిపిస్తే కొంచెం వాటర్ వేసుకొని మిక్స్ చేసుకోండి. ఇప్పుడు సన్నగా కట్ చేసి పెట్టుకున్న ఆనియన్స్ ఇంకా పచ్చిమిర్చి వేసుకొని లో ఫ్లేమ్లో ఆనియన్స్ ఉడికేంత వరకు కుక్ చేసుకోండి. ఆనియన్స్ కుక్ అయిన తర్వాత మీకు తగినంత సాల్ట్ వేసుకొని మిక్స్ చేసుకోండి. ఇప్పుడు ఇందులో కొన్ని స్వీట్ కార్న్స్ ఇంకా సన్నగా కట్ చేసి పెట్టుకున్న టమాటాని వేసుకొని కుక్ చేసుకోండి. గుర్తుపెట్టుకోండి, ఈ టోఫు బుర్జీ చేసేటప్పుడు మంట లో ఫ్లేమ్లో మాత్రమే ఉండాలి, లేదంటే అడుగు అంటిపోతుంది. ఇప్పుడు ఇందులో 1/2 స్పూన్ పసుపు, 1 టేబుల్ స్పూన్ కారం, 1/2 స్పూన్ ధనియాల పొడి ఇంకా గరం మసాలా వేసుకొని ఈ మసాలాలన్నీ వేగేంత వరకు కుక్ చేసుకోవాలి. ఈ మసాలాలన్నీ వేగేంత వరకు మనం ముందుగా హాట్ వాటర్లో సోక్ చేసి పెట్టుకున్న టోఫుని తీసి ఇలా వీడియోలో చూపించిన విధంగా చేసుకోవాలి, లేదా చిన్న క్యూబ్స్ లాగా కూడా కట్ చేసుకోవచ్చు. మీకు కావాలంటే తురుముకోవచ్చు కూడా. ఇప్పుడు టోఫుని వేసుకొని టోఫు కుక్ అయ్యేంత వరకు లో ఫ్లేమ్లోనే మూత పెట్టుకొని కుక్ చేసుకోండి. మీకు కానీ మీ బుర్జీ కొంచెం డ్రైగా అనిపిస్తే కానీ కొంచెం వాటర్ వేసుకొని అడ్జస్ట్ చేసుకోండి. టోఫు వేసాక ఒక 4 to 5 minutes కుక్ చేసుకుంటే టోఫుకి మసాలాలన్నీ పడతాయి. దింపే ముందు అరచెక్క నిమ్మరసం ఇంకా సన్నగా కట్ చేసి పెట్టుకున్న కొత్తిమీరని వేసుకొని దింపేయడమే. అంతేనండి, రెడీ అయిపోయింది. చాలా సింపుల్ రెసిపీ అండి, చాలా టేస్టీ ఇంకా చాలా హెల్తీ కూడా. ఈ రెసిపీ చపాతీలోకి చాలా బాగుంటుంది. చూసారు కదండి, టోఫు బుర్జీ సింపుల్గా ఎలా చేసుకోవాలో. మీరు కూడా ట్రై చేసి మీకు ఎలా కుదిరిందో కామెంట్ బాక్స్లో కామెంట్ చేయండి. థ్యాంక్స్ ఫర్ వాచింగ్.